కీర్తన 52వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఏదో మీడైన దోయగు సౌలు నద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. మొదటి వచనం చూడండి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది. మేలు కంటే కీడు చేటియో, నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటియో నీకిష్టం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశన కరములైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రభునందు ప్రియులారా, చదవబడిన కీర్తనలో వ్రాయబడిన సంగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు దావీదు యొక్క ఇన్ఫర్మేషన్ ని సౌలుకు చేరవేసిన వాడు ఈ ఏదోమీయుడైన దోయగు అనే మాట మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో దావీదును గుర్చిన ఈ అనుభవాల్లో ముఖ్యంగా దేవుని కృప అనే మాట మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. దయనొందిన దావీదు అని అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనము గత దినాల్లో ధ్యానం చేశాం. అపోస్తుల కార్యములు 7:46లో చెప్పినట్లుగా అతడు దేవుని దయ పొందాడు, లేదా అతడు దేవుని యొక్క కృప పొందాడు. దేవుని దయ పొందిన దావీదు, దేవుని దయ కృప పొందిన దావీదు, కృపను నమ్ముకొని జీవించిన దావీదు, అతని జోలికి వచ్చిన వారు మరి సౌలు లాంటి వారు, లేదా సౌలుకి మరి చాలా మంది సహకరించారు. అలాంటి శత్రువులు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని కృపను నమ్ముకున్నవాడు ఈ దావీదు అనే మాట మనం గమనిస్తున్నాం. ఆయన అన్నాడు కదా, ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్లాగా ఉన్నాను అన్నాడు. దేవుని మందిరంలో నేనైతే పచ్చని ఒలీవ చెట్లాగా ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు శత్రువు మన గురించి ఆలోచిస్తూ మనం ఎండిపోయి ఉంటామేమో అని ఆశపడతాడు. మనం ఎండిపోయి ఉంటామేమోనని ఆశపడుతున్నప్పుడు మనం మాత్రం ఎట్లా ఉంటామంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటం అనేది మనం గమనిస్తున్నాం అన్నమాట. ఎందుకు ఇది అనంటే, నేనైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అనే మాట చూస్తున్నాం. సో మనం దేవుని కృపను నమ్ముకుంటున్నాం గనుక, దేవుని కృప మీద మనం ఆధారపడతాం గనుక మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాం. మొదటి కీర్తనలో చెప్పినట్లుగా అపహాసకులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు. అయితే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు మాత్రం అతడు ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. ఆకు వాడని అనుభవం అదే పచ్చని అనుభవం అన్నమాట. ఈ పచ్చని అనుభవంలో మనం ఎందుకుంటామంటే, మనం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. శత్రువు మన గురించే ధ్యానం చేస్తాడు. మనం ప్రభు గురించి ధ్యానం చేయాలి. మనం గూడా శత్రువు గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఎండిపోతాం. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ ఉదయకాలం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని, ఆ వర్తమానంలో మనం ముందుకు కొనసాగుదాం. 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. 9వ వచనం చూడండి. 9:9 9:9 మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగ్గా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతాను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజరపు చెట్టును అడగ్గా, అంజరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా అని వాడుతాను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగ్గా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాడుతాను. అప్పుడు చెట్లనియు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరుని ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. ఈ వచనంలో ఒలీవ చెట్టు, 2 అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు, వీటి యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే అవి వాటి పని మీద మనసు పెట్టుకున్నాయి. అవి చేయవలసిన పని మీద మనసు పెట్టుకొని ఆ పనిలో ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ముండ్ల పొద మాత్రం ఆ 3 చెట్లు చెప్పినట్లు చెప్పలేదు. ఒలీవ చెట్టు చెప్పినట్టు గాని, అంజూరపు చెట్టు చెప్పినట్టు గాని, ద్రాక్ష చెట్టు చెప్పినట్టు గాని చెప్పలేదు. కాబట్టి మనం ఈరోజు మన ధ్యానాలన్నీ ఎక్కడుంచుకోవాలో అక్కడ ఉంచుకోకుండా, మనము ఫలాన్ని అందించాలనే పని మర్చిపోతున్నాం. సమయానికి మనం ఎవరి తోట వేశారో ఆ తోట వేసిన వానికి ఫలాన్ని అందించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, భూమి తన మీద తరచుగా కురిగే వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడేనో ఆ మాట అండర్లైన్ చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఏమనుందంటే, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, మరి తోట వేసి ఫలము తినని వాడెవడు అనే మాట మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, మరి తోట వేసి ఫలము తినని వాడెవడు? 9వ అధ్యాయం, అవును కదా, 11వ వచనంలో, లేకపోతే కొంచెం క్రింద పైకొస్తే అక్కడ రాశాడు. వచనం 10లో కేవలం మన కొరకు దీన్ని చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను అని చెప్తున్నాడు. తర్వాత మొదటి వచనాల్లో మాట్లాడుతూ అన్నాడు, 7వ వచనంలో, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? కాబట్టి ఈ తోట వేసిన వాడు, నేనొక తోట, మీరొక తోట, నేనొక చెట్టు, మీరొక చెట్టు. సో మనకి వ్యవసాయం చేస్తున్నవాడున్నాడు, లేకపోతే మనకు నీళ్లు పెడుతున్నవాడున్నాడు. మరి టైంకి ఆయనకి ఫ్రూట్స్ అందించాలి. కానీ మనం ఎండిపోయిన చెట్టులాగుంటే మనం ఏం కాయలు అందించగలుగుతాం? కారణం ఆయనే చెప్పాడు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, ఆయన 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, 3వ వచనంలో, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చండి. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే
మరేమి దానికి చేయగలను అన్నాడు. అంటే ఆయన పెట్టిన పెట్టుబడి, ఆయన పెట్టాల్సిందంతా పెట్టేశాడు. ఇంత పెట్టుబడి పెట్టి ఆయన కనిపెడుతుంటుంటే ఎండిపోయిన చెట్టుల్లాగా మరి మనం ఉండట్లేదు. మనం ఉంటే ఎట్లా? కాలానికి ఇవ్వాల్సిన ఫలాన్ని ఇచ్చేయాలి. కాలానికి ఇవ్వాల్సిన ఫలం ఇవ్వాలంటే మనం ఆకువాడని అనుభవంలో ఉండాలి. వ్యవసాయకుడు కనిపెడుతున్నాడు. ఈ ద్రాక్ష తోట వేసిన వాడు కనిపెడుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు కీర్తనకారుడు. అంటే మొదటి కీర్తనలో చెప్పినట్లుగా తన కాలమందు ఫలమిస్తున్న చెట్టు వలె. రోమాపత్రిక 7వ అధ్యాయం 4లో మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి అని ఉంది. కాబట్టి మనం దేవుని కొరకు ఫలాన్ని ఫలించడానికి మనము విమోచించబడ్డాం. మనము 5వ అధ్యాయం యెషయా గ్రంథం చదివితే ఇక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు, నేను కనిపెడుతున్నాను, ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూస్తున్నాను అనే మాట ఆయన చెప్తున్నాడు. సో మనం సాధారణమైన వ్యక్తులం కాదు. మన విషయంలో చేయవలసిన కష్టాన్ని, చేయవలసిన శ్రమను, చేయవలసిన పనిని అంతటిని ముగించుకొని ఇప్పుడు ఫలం కొరకు కనిపెడుతున్నాడు. మనమేం చేస్తున్నామంటే ఎండిపోయి, ఆకు వాడిపోయి ఇవ్వాల్సిన ఫలాన్ని సమయానికి ఇవ్వలేకపోతున్నాం. మరి మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఏముంది? క్షమించండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఏముంది? 12వ అధ్యాయంలో ఏముందంటే 12వ వచనంలో 2వ వచనంలో పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపించాడనే మాట చూస్తున్నాం. ఆయన కనిపెడుతున్నాడు కదా, అందుకని టైం వచ్చినప్పటికి వెళ్ళి పంట తీసుకొని రండి అని పంపించాడు. ఎలా ఉన్నాం? పచ్చని ఒలివ చెట్లాగా ఉన్నామా? ఎండిపోయామా? మనం ఏం ధ్యానం చేస్తున్నాం? సౌలు ధ్యానం అంతా దావీదు గురించే, దావీదు ధ్యానం అంతా ప్రభు గురించే. కాబట్టి మనం శత్రువుని ధ్యానం చేస్తే ఎండిపోతాం. శత్రువు ఎలాంటి వాడో ఈ ఉదయం మనం చదువుతున్నప్పుడు, మనం చదువుకున్న 52వ కీర్తనలో అతడు కీడు చేసేవాడు, మోసం చేసేవాడు, అబద్ధమాడేవాడు, కపటమైన వాడు, ఈ మాటలన్నీ అక్కడ వ్రాయబడ్డాయి. మరి వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనము మనం ఇయ్యాల్సిన వాటిని ఇవ్వలేం. ఒలీవ చెట్టు ఏమంటుంది? నేను అభిషేక తైలం ఇవ్వాలి కదా, నాకు అప్పగించబడిన పని అది. నేను అయ్యగారికి ఇన్ని లీటర్ల తైలం ఇవ్వాలని మాకు లెక్క ఉంది సార్. సో అన్ని లీటర్ల తైలం ఇవ్వటం కొరకు నేను నా పనిలో ఉన్నానంటుంది. అంజూరపు చెట్టు ఏమంటుంది? నేను మాధుర్యం కొరకై నాటబడ్డాను, నా మాధుర్యాన్ని నేను అందించాలి, నాకు కుదరదు, నేను రాలేను అని చెప్తుంది. మరి ద్రాక్ష చెట్టు ఏమంటుంది? అది కూడా అదే అంటుంది, నేను సంతోష పెట్టడానికి ఉన్నాను, నేను సంతోషపెట్టే పని చేసుకోవాలి అంటుంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎందుకంటే వారు ధ్యానాలు వారిని మరి ఎందుకొరకు నియమించాడో ఆ ఉద్దేశంలో ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఈ ముళ్ళు మాత్రమే మరి భూమి తన మీద తరచుగా కురి వర్షం త్రాగేసిన తర్వాత ఆ త్రాగిన అదే భూమి మీద ఈ ముళ్ళు మొలిచాయన్నమాట. మరి ఈ మొలిచిన ముళ్ళు ఏమవుతున్నాయి? నన్ను నన్ను రాజుగా నియమించుకోవడానికి వచ్చారా? సరే, నేను రాజుగానే ఉంటానులే. అయితే ఒక మాట, ఒకవేళ నన్ను రాజుగా నియమించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మరి నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని మరి కాల్చివేస్తుంది, నాశనం చేస్తుంది అని కూడా మాట్లాడుతుంది. అంటే మన సాధారణంగా ముళ్ళు లాంటి వ్యక్తుల్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే,
మనం వెళ్ళి రాజుగా ఉండమంటున్నాం కదా. అయ్యి బాబాయ్, నన్ను మీరు రాజుగా ఉండమంటున్నారేంటి? నేనెంత? అసలు ద్రాక్ష చెట్టును వదిలేశారు, ఒలీవ చెట్టును వదిలేశారు, అంజూరపు చెట్టును వదిలేశారు, మీరు నా దగ్గరికి వచ్చారు ఏంటి అని చెప్పి అది చాలా విధేయతగా మాట్లాడిద్ది అని అనుకుంటారు. కానీ అసలు దీని బుద్ధి చూడండి ఎట్లా అనిందో అంటే, రండి నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి కాల్చివేస్తుందని చెప్తుంది. మనం దాని నుండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా చేయకూడదు. అంటే ఇదేంది ఎట్లా మాట్లాడుతుంది, మనం వచ్చి దీన్ని రాజు అవ్వమని మనమే చెప్పాం, మరి ఇది మనల్ని చాలా గౌరవించాలి కదా, మనకి ఏ కాఫీయో టీయో పెట్టాలి కదా, మనకి ఏదో టిఫిన్ ఏర్పాటు చేయాలి కదా. దాని నుండి అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అది ముళ్ళు. ఆ ముళ్ళు ఎలా వచ్చింది? హెబ్రీ పత్రిక 6లో అంది, అది ఇంతకు ముందు భూమి మీద వర్షాన్ని బాగా తాగేసి అంతకుముందు బాగానే ఫలించింది. తర్వాత దానికి మరి తర్వాత ఏమైందో, దాని మీద ముండ్ల తుప్పలు గచ్చి పొదలు పెరిగాయి. ఇప్పుడు ఇది రాజు అవటానికి సిద్ధంగా ఉంది. దీనికి ఓ విషయం తెలియదు ఏంటంటే, ఫస్ట్ దీనికి రాలేదు ఆఫర్. ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఆఫర్ ఎవరికి వచ్చింది? ఒలీవ చెట్టుకు వచ్చింది, అభిషేకానికి వచ్చింది ఫస్ట్ ఆఫర్. నెక్స్ట్ దేనికి వచ్చింది? మాధుర్యానికి వచ్చింది. తర్వాత దేనికి వచ్చింది? ద్రాక్ష చెట్టుకు వచ్చింది. ఆ తర్వాత దీని దగ్గరికి వచ్చింది. కానీ దీని బిల్డప్ మాత్రం మామూలుగా లేదు. మరి వాళ్ళు దాన్నే నియమించుకున్నారు. ఈరోజు చాలా మందిని పరిపాలన చేస్తున్న రాజు ఎవరంటే ముళ్ళే. ముళ్ళు పరిపాలనలో ఉన్నారు. సో ప్రజలు దాన్ని ఇష్టపడుతున్నారు. ముళ్ళు వచ్చి వారిని పరిపాలన చేస్తుంది. దాని గర్వం ఎంత ఉంది? దేవదారు వృక్షాలనే కాల్చివేసే అంత. దేవదారు వృక్షములు అంటే వృక్ష రాజములు అన్నాడు జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో. అంటే అడవిలో సింహం ఎలాగో, దేవదారు వృక్షం అలాగో, రాజవృక్షాన్నే కాల్చేస్తాననే అంత గర్వం ఈ ముళ్ళులో నుంచి బయలుదేరింది. కాబట్టి ప్రియులారా, మరి మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా ఎండిపోయేటట్టున్నారా? శత్రువు గురించి ధ్యానించి 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 ఎండిపోతున్నారా? మరి అట్లా ఉండకూడదు. అసలు ఆకు వాడకుండా ఉండాలన్నమాట. ఎప్పుడు చూసినా కూడా పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలి. ఎలా ఉంటాం బ్రదర్ అంటే, రాత్రి వర్తమానం వింటే ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక నుంచి రాత్రి మనం విన్న వర్తమానం ఏంటి? 3 కాలాల గురించి మనం విన్నాం. 1 అనాది కాలం, 2 ప్రస్తుతం, 3 కడవరి కాలం. ఈ 3 కాలాల్లో అనాది కాలం అంటే ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని గూర్చి దేవుని సంకల్పం. కడవరి కాలం అంటే ఏంటంటే, ఆ దేవుడు ఏదైతే నిర్ణయించాడో అవన్నీ బయలుపరచబడే కడవరి కాలం. దాన్నే ఎఫెసీ పత్రిక 1:12లో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ అన్నాడు. అంటే మనకు జరగాల్సిన తంతు అంటారు కదా. తంతు అంటే తెలుసా? ఎఫెసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఏముందో చదవండి ఒకసారి. శామ్యుయల్ పీటర్ మీరు చదవండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. అయినా ప్రశాంత్ జాయిన్ అవ్వలేదా? జర్నీలో నన్ను మెసేజ్ పెట్టాడండి. ఏం జర్నీ అని నిన్న నుంచి చేస్తున్నాడు, కాశీకి గాని వెళ్తున్నాడు ఏంటి? చదువు. ఎఫ్ఎస్ 1:12 చదువు. శామ్యుయల్ పీటర్. మీరా పాస్టర్ గారు, శామ్యుయల్ పీటర్ గారు. ఈ హేతువు చేతను మన చదువు. ప్రభు అయిన యేసునందలి 8 చదువు నాన్న. 8 చదువు. ఓకే అన్న. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసింది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని చాలమ్మా. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అన్నాడు. ఎవరండి రెఫరెన్స్లు ఎత్తే డిజైన్లు ఎత్తున్నారు? శ్యాము, రెఫరెన్స్ల మీద డిజైన్లు ఎత్తున్నారు ఎవరు? ఇద్దరండి. ఆ ఎవరో ఇద్దరండి. ఇద్దరు. ఆ ఇద్దరు పేర్లు చెప్పు. ఆ ఇద్దరు ఎవరు? బ్లెస్సీ హోప్ అని ఒకటి ఉందండి. బ్లెస్సీ హోప్ అంటే అంబేద్కర్ గారు. ఇంకొకటి సరిగ్గా చూడండి. చూసుకో మరి. వాక్యం వినండి.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదివాడు కదా తమ్ముడు, 8వ వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. కాలం కాలం అంటే ఎప్పుడు కాలం ఇది? ఆయన ప్లాన్ చేశాడు మన పట్ల జరగాల్సిన గొప్ప కార్యాల విషయమైన ప్రణాళిక. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేసుకోవటం, క్రీస్తుతో లేపి పరలోకమందు కూర్చోబెట్టుకోవటం, పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించటం, పరిశుద్ధాత్మ ద్వారా మహిమలు తెలియపరచటం, ఆ మహిమల్లో మనం నడవటం, ఆ మహిమల్లో నడిచిన అనుభవాలను కి దేవదూతలు పరిచర్య చేయటం, ఇదంతా జగత్ పునాది వేయబడక మునుపు మన పట్ల దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు టైం వచ్చింది. మనం ఇప్పుడు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అంటే జరగాల్సిన ఏర్పాటులోకి వచ్చేసాం. ఇప్పుడు మనం అందులో నడవాలి. ఈ టైంలోనేమో దేవదూతలు తొంగి చూస్తుంటుంటే మరికొంతమంది శత్రువులు కూడా తొంగి చూస్తున్నారు. ఈ శత్రువులు తొంగి చూసి ఏమనుకుంటున్నారంటే, అబ్బా ఇంత మహిమ ఉందా ఇతనికి, ఇంత మహిమలో నడుస్తాడా, అసలు ఇతని కుటుంబం ఏపాటిది, ఇతని గోత్రం ఏపాటిది, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏపాటిది అని వారు ప్రస్తుతమున దుఃఖాన్ని పుట్టిస్తున్నారని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు. ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖం అన్నాడు. మీరు ఒకటి తెలుసుకోండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారు హైలైట్ అయ్యారనుకోండి, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు. మీరు కూషు దేశపు స్త్రీ గురించి ఆలోచించిన అంతే, సంఖ్య 12లో. పరమగీతంలో ఉన్న షోలమీతి గురించి ఆలోచించిన ఒకటే, రూతు గ్రంథంలో ఉన్న రూతు గురించి ఆలోచించిన అదే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గురించి ఆలోచించిన అదే. వీళ్ళెవ్వరికి కూడా బిగ్ బిగ్ బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు, కానీ వారు చాలా ఉన్నతమైన స్థలాల్లోనికి వెళ్ళిపోయారు. అటు యోసేపు కావచ్చు, మనం చెప్పుకున్న కూషు దేశపు స్త్రీ కావచ్చు, షోలమిత్ కావచ్చు, రూత్ కావచ్చు, ఎస్తేరు కావచ్చు, ఇంకెవరైనా కూడా ఈరోజు సంఘం కావచ్చు, వీళ్ళు చాలా ఉన్నతమైన లోకంలోకి వెళ్ళిపోయారు. ఎంత ఉన్నత లోకంలోకి వెళ్ళిపోయారంటే వేవేల దూతల పరిచర్య వీళ్ళకి జరుగుతుంది. హెబ్రీ పత్రిక 1:14లో 12వ అధ్యాయంలో కూడా చెప్పినాడు, వేవేల దూతల పరిచర్య. మరి ఇంత పరిచర్య జరుగుతున్నప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి. అందరు జాగ్రత్తగా, రెండు అవకాశాలు ఏంటంటే, ఎంత ఉచితంగా పొందినందున మరి ఆ పిలుపులోకి వచ్చిన తర్వాత నేను కాబట్టి వచ్చాను అని బ్యాక్గ్రౌండ్ మర్చిపోయిన గర్వం మనకు రావచ్చు. అది నేను పెంటపాడులో చెప్పాను. పిలుపులోకి వచ్చాక అయోగ్యుని సాక్ష్యం అని దానికి టైటిల్ పెట్టి, నెక్స్ట్ మెసేజ్లో అసలు రెండో ఛాన్స్ ఏంటంటే, మరి కూషు దేశ స్త్రీకి గర్వం రాలేదు, షోలమితికి గర్వం రాలేదు, కానీ రోమాపత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈరోజు సంఘానికి మాత్రం గర్వం వచ్చింది. సంఘానికి గర్వం వచ్చి ఏమనుకుంటుందంటే, అసలు యూదులు రక్షించబడటం ఏంటి, ఇక యూదుల పట్ల దేవుని ప్రణాళిక లేదు, యేసుప్రభు వస్తాడు, యుగాంతం జరిగిపోతుంది, 7 ఏండ్ల శ్రమల కాలం లేదు, 1000 ఏండ్ల రాజ్యం లేదు, ప్రభువు రాగానే విశ్వ వినాశనం జరగబోతుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విసర్జించాడు, వాళ్ళు యేసు ప్రభుని చంపేశారు, యేసు ప్రభుని వారు యేసు ప్రభుని చంపారు కాబట్టి దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్ ఫర్ దెమ్ అని నమ్మే ఒక డాక్ట్రిన్ ఉంది. సో వీళ్ళెవరంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సో గర్విస్తున్న వాళ్ళు అన్నమాట. సంఘముగా ఏర్పడిన తర్వాత ఇశ్రాయేల్ మీద గర్విస్తున్నారు. అందుకనే రోమాపత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారంటే, అసలు వాస్తవంగా స్వాభావికమైన ఒలివ చెట్టు నువ్వు కాదు ఇశ్రాయేలీలు, స్వాభావికమైన ఒలివ చెట్టులో అడవి ఒలివ చెట్టు కొమ్మవై ఉన్న నీవు అంటు కట్టబడ్డావు. ఇప్పటికీ నువ్వు పోషించబడుతుంది దేని ద్వారా అంటే, స్వాభావికమైన ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరు ద్వారా. 11:17. అందుకని ఏమంటాడంటే, గర్వింపక భయపడుము. 20 వచనం, అన్యజనులారా, సంఘముగా పిలువబడిన వారులారా, ఇశ్రాయేలీల మీద మీరు అతిశయించొద్దండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. నెంబర్ 1 ఏంటంటే, మనమే గర్వం రావటం మర్చిపోతాం కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ లో ఏమంటాం, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగింది అనింది రూతు. ఆ స్టార్టింగ్ లో ఉన్న రూతు పాట అట్లానే ఉంటుందా? కొంతకాలానికి ఏమైపోయిద్ది, పరమగీతం 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా రాత్రంతా అతని శరము వానకు తడిస్తున్నా మంచుకు తడిసిపోతున్నా ఆమె తలుపు తీయలేదు. ఈరోజు కూడా అసలు సంఘం అంటే ఎవరు? మీరు బైబిల్ చదవండి, సంఘం అంటే ఎవరు?
అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు అన్నమాట. వీటిని తెచ్చి ఎక్కడ అంటుకట్టాడు? సారవంతమైన స్వాభావికమైన ఒలీవ చెట్టు యొక్క కొమ్మలను విరిచి ఆ ప్లేస్ లో మనల్ని పెట్టాడు. కానీ కొంతకాలానికి అక్క గర్వం వచ్చేసి అక్క ఇప్పుడు ఏమనుకుంటుందంటే నేను కాబట్టి అనుకుంటుంది. అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇంత గర్వం వద్దమ్మా, వాటినే నేను విరిచినప్పుడు నిన్ను విరవలేనా అన్నాడు. ఆ మాట నేను చెప్పట్లేదు. ఒకసారి 11వ అధ్యాయం మీరు చదవండి. 23వ వచనంలో, వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన యెడల అంటు కట్టబడతారు. అది జరగబోతుంది త్వరలో, సంఘం ఎత్తబడిన తర్వాత. ఇప్పుడు ఏమంటున్నాడు 22వ వచనంలో, దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడు. అందుకే నేను ఈ మధ్యలో మీకు ఒక పిలుపు కూడా ఇచ్చాను. నేను ఇచ్చిన పిలుపు కాదు, ప్రభు ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపు ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అందరూ చెప్పండి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. 3 సార్లు చెప్పుకోండి. మనం ఇప్పుడు చూడాల్సిందంతా మనం ఎలా పిలువబడ్డామో ఆ పిలుపుని చూడాలి. ఎందుకంటే ఇక్కడ రోమాపత్రిక 11లో ఏమన్నాడు? నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదు. జరగబోతుంది త్వరలో. అన్యజనులు నరికివేయబడబోతున్నారు. ఇక వారు సంఘముగా పిలువబడరు. సంఘముగా ఉన్న వారందరూ ఎత్తబడతారు. ఇక అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవుతుంది. 11:25 ఇశ్రాయేలుకు ద్వారం తెరవబోతున్నాడు. వారి మీద ఉన్న కాఠిన్యము చూడు, నీ మీద ఉన్న అనుగ్రహం చూడు. అంతేగాని ఆరంభంలో నువ్వు పాడిన పాటకి ఇప్పుడు నువ్వు కొంత స్టేజ్ దొరకగానే నువ్వు మాట్లాడుతున్న మాటకి అసలు ఎక్కడ లింక్ లేదు. అంటే ఒకళ్ళేమో పిలుపులోకి వచ్చాక అయోగ్యులు అవుతున్నారు, మరికొంతమంది ఏమో వీళ్ళ పిలుపులోనికి రావటం ఏంటని చెప్పి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని ఏడ్చే వాళ్ళని చూస్తే మీరు ఎండిపోతారు. ఏడ్చేవాడిని ఏడవనే ఉండు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, ఇంకా గుక్కపెట్టి ఏడవాలి. రాబోయే దినాల్లో జరుగుతున్న కార్యాలకి ఇంక గుక్కపెట్టి ఏడవాలి. మరి అంత గుక్కపెట్టి ఏడుస్తారు కాబట్టి మీరు వాళ్ళు ఏడుతున్నారని చెప్పి వాళ్ళ వైపు మీరు చూసి ఎండిపోకండి. ప్రస్తుతమున కొంచెం కాలం మనకు దుఃఖం కలుగుతుంది. ఆ కొంచెము కాలము, ప్రస్తుతము అనే పదం యొక్క అర్థం ఏంటంటే అనిత్యమైనవి అని అర్థం. అనిత్యమైన వాటిని ఏం చేయాలా? అనిత్యమైన వాటిని, దృశ్యమైన వాటిని ఏం చేయాలా? రాత్రి ఏమి విన్నాం? ఎంతమంది విన్నారు రాత్రి వర్తమానం? చెయ్యెత్తి చూపించండి. నిజానికి చూడాలి. విన్నారా? దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో దృశ్యమైన వాటిని, అనిత్యమైన వాటిని ఏం చేయాలా? ఎవరో చెప్పారు, నేను మళ్ళీ మాట్లాడేశాను. చెప్తున్నాను, నిదానించి చూడాలి. నిదానించి చూడాలా? దృశ్యమైన వాటిని, అనిత్యమైన వాటిని చెప్పండి. అనిత్యమైన వాటిని నిదానించి చూడాలా? విన్నారా వాక్యం రాత్రి? అసలు వాక్యం తెలుసుగా మీకు కూడా? చూడకూడదు. అసలు చూడకూడదు. అనిత్యమైన వాటిని అసలు చూడకూడదు. దుఃఖం కలిగిస్తున్న వాటిని అసలు చూడకూడదు. ఎవరైనా లైవ్ వర్తమానం వినకపోతే మళ్ళీ అనండి. మీకు ఎంటాక టైం సరిపోదు. ఎందుకంటే ఈ మీటింగ్ అయ్యాక డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది మంచాలు ఎక్కేస్తారు. మళ్ళీ లేచినప్పుడు కాకినాడ మెసేజ్ వచ్చింది, అది వింటారు. రాత్రికి అది వింటారు. మీ బద్ధకం వల్ల మీరు ఒక మంచి వర్తమానం కోల్పోతారు. ఇట్లా జరుగుతూ ఉంటది అనమాట. అందుకనే నేను చెప్తాను, లైవ్ లో దండాలు ఎట్టి కొంతమంది చేసే పనులు చెప్తాను. ఆ లిస్ట్ లో మీరుంటే మాత్రం ఫీల్ అవ్వకండి. దిక్కుమాలినోళ్ళు, దౌర్భాగ్యులు, గుడ్డివారు, దిగంబరులు అని లవోదిక్య సంగతి చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఏమందంటే 17వ వచనంలో, దృశ్యమైన వాటిని చూడక. ఎప్పుడైతే మనము ఈ దుఃఖం కలిగించాలనే ఆలోచనతో మనతో మాట్లాడుతున్న వారు ఉన్నారు, వారిని మనం చూడకుండా ఉంటే 18వ వచనంలో ఏముంది? చులకని శ్రమ క్షణమాత్రమే ఉంటుంది అన్నాడు. చులకని శ్రమ అంటే మనం దానికి వెయిట్ కలిగించొద్దు. దానికి మీరు వెయిట్ కలిగించొద్దు. ఓకే, ప్రభుకి స్తోత్రం. రైట్, మీరు వినండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేనికైతే దేవుడు వెయిట్ ఇవ్వద్దన్నాడో దాన్ని చులకనగా చేయాలంటే దాన్ని మీరు చూడొద్దు. అంతే. దృశ్యమైన వాటిని చూడొద్దు, అనిత్యమైన వాటిని చూడొద్దు. తట్టుకోలేరు చాలా మంది. ఎందుకు తట్టుకోలేరు అంటే అసలు దావీదు ఎవడు, యెష్షయి ఎవడు, అసలు ఈ చిన్న ఫ్యామిలీలో నుంచి దావీదు రావటం ఏంటి,
అసలు వీడు రావటానికి కారణం సౌలే కదా. అటువంటి సౌలునే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు కదా అని అందరూ అనుకుంటున్నారు, కానీ సౌలు కాదు కారణం. సౌలుకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టడానికి కూడా దేవుడు వాడుకున్న సాధనం దావీదు. కానీ ఆ దావీదును తరుముతున్నాడు సౌలు. ఈ సౌలుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఈ దోయేగు కుమారుడు, లేదా ఏదోమీయుడైన దోయేగు అనువాడు. మరి అయినా కూడా దావీదు ఏం చేస్తున్నాడు, దైవ ధ్యానంలో ఉన్నాడు. నేను నిన్న చెప్పే కదా, ఈయన ధ్యానాల్లోనే ఉంటాడు. అందరూనేమో ఈయన ధ్యానాల్లోనే ఉన్నారు. శత్రువు ఇతని గురించే ధ్యానం చేస్తున్నాడు. శత్రువు ఇతని గురించి ధ్యానం చేస్తున్నాడు, కానీ ఈయనైతే దేవుని కృపను ధ్యానం చేస్తున్నాడు. అందుకనే ఆ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న కుటుంబం నుండి వచ్చి మీరు వృద్ధి చెందితే ప్రజలు దాన్ని తట్టుకోలేరు. తట్టుకోలేరు కాబట్టి ఆ కావాలని మిమ్మల్ని ఏరా ఊరే అని సంబోధిస్తారు. ఏరా ఊరే అని సంబోధిస్తే ఏమంటారంటే, నువ్వు ఒకవేళ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, నీ కుటుంబ నేపథ్యాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వు ఏ కులం నుంచి వచ్చావో, చిన్నప్పుడు మీ నాన్న ఏం చేసేవాడో, మీ తాత ఏం చేసేవాడో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మేము మర్చిపోయి ఉండమని అని కావాలని వాళ్ళు ఏరా ఊరే అని అన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, చెవిటివాడైనట్టు ఊరకుండమని చెప్తుంది. సమూయేలు గ్రంథంలో మరి దురాత్మ పట్టక ముందు ఉన్న సౌలు గురించి చెప్తున్నానే, మళ్ళీ సౌలు గురించి మంచి మాట చెప్తున్నాను అనుకోకండి. దురాత్మ పట్టక ముందు మరి మంచోడేగా. ఆ మంచిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27లో చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు. కొందరు అగౌరవం చేస్తున్నప్పుడు, ఘనతకు చెందిన వారిని ఘనహీనులుగా ఎంచుతున్నప్పుడు ఏం చేయాలి, చెవిటివారుగా ఊరుకుండాలి. అంతేగాని ప్రతిదీ కావాలని 2-3 సార్లు చెవిలో పెట్టుకొని వినేసి ఎండిపోయే చెట్లులాగా అయిపోకూడదు. నేనైతే పచ్చని ఒలీవ చెట్లాగే ఉండాలి, చెవిటివాడైనట్టు ఊరుకుండాలి అంతే. ఆ దావీదుని ఏమన్నాడు, దావీదును కూడా ఏమన్నాడంటే, నాబాలు 10వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 25లో అసలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, సెటైర్. ఇప్పుడు చూడండి, సెటైరికల్ కామెంట్ ఇది. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారా అన్నాడు. ఏమైంది, ఏమైందంటే ఈ మోటువాడు పలికిన మాటల్ని మరి దేవుడు సీరియస్ గా తీసుకున్నాడు. సీరియస్ గా తీసుకొని ఏం చేశాడు, అదే కుటుంబంలోంచి అబీగయలను దావీదు దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా జరిగే సంగతులు ఏంటంటే ఇలాగే ఉంటాయి. అందుకని మనం పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని అని చెప్పి అసలు అతనికి ఎవరు ఆహారం ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతా అందించేశాడు. అప్పుడు మనం కిందకు గమనిస్తూ ఆ సౌలు ఏం చెప్తున్నాడంటే, అసలు యెష్షయి కుమారుడు నువ్వు ఆహారం ఖడ్గం ఇచ్చి ఆ నువ్వు ఇలా చేస్తావా అని చెప్పొచ్చాడు. కారణం ఏంటంటే, ఈ దోయేగు అనేవాడు వెళ్ళి చెప్పాడు అనమాట. అంటే ఈ శత్రువుల ఆలోచనలు మనం ఆలోచన చేయొచ్చు. మరి వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు వీటన్నిటిని దావీదు ఎలా ఓర్చుకోగలిగాడు, లేకపోతే వీటన్నిటిలో దావీదు ఏ తాత్పర్యం కలిగి ఉన్నాడు అనేది ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దీని అంతట్లో మనం ఏం గమనిస్తామంటే, దేవుని దయను పొందిన వారు, దేవుని యొక్క కృపను నమ్మిన వారు మాత్రమే కాదు. అక్కడ మనం చదివిన దగ్గర ఇంకో మాట ఉంది, అదేంటంటే భక్తులు అనే మాట ఉంది. యెహోవాయందు భయభక్తులు గలవారు అనే మాట ఉంది. అది చదవండి. ఆ భయభక్తులు గలవారు దేవునిని తనకు మరి దుర్గముగా ఉంచుకోకుండా ఎవరైతే ఈ పనులన్నీ చేస్తున్నారో వారిని చూసి నవ్వే రోజు ఒక రోజు ఉందని చెప్పాడు. కాబట్టి భక్తి కలిగి జీవిద్దాం, దేవుని కృపను నమ్ముకుందాం, ఆ మనం నిరీక్షణ కలిగి ఉందాం. కారణం ఏంటంటే, ఒకవేళ మనము ఈ ప్రస్తుతము నుండే కొంచెం కాలం దుఃఖం ఏదైతే ఉందో దాని మీద మనస్కరిస్తే మాత్రం మనం చేయాల్సిన ప్రయాణం చేయలేం. మీరు చెప్పండి, మన చుట్టూ ఆవరించిన శత్రువుల ఆలోచనలను బట్టి సాగిపోదామా,
మన చుట్టూ ఆవరించి ఉన్న సాక్షి సమూహాన్ని చూసి ఆగిపోదామా? మళ్ళీ చెప్తున్నాను, మన చుట్టూ ఆవరించి ఉన్న శత్రువులను చూసి ఆగిపోదామా? మన చుట్టూ ఆవరించి ఉన్న సాక్షి సమూహాన్ని చూసి సాగిపోదామా? నిర్గమాకాండం 14 అధ్యాయం 15 అన్నాడు, నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోడు అని చెప్పాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ దృష్టి ఎక్కడుంది? వెనకన తరుముతున్న శత్రువుల మీద ఉంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? మన వెనువెంట జరుగుతూ వస్తున్న సూచక క్రియలు కదండి, వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు. మార్క్స్ వార్తలో 16వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు, వెనువెంట జరుగుతూ వస్తున్న సూచక్రియలు. మన సూచక్రియలు చూడాలి కానీ శత్రువులుగా చూడాల్సింది. కారు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్న శత్రువులుగా చూడాల్సింది. మేఘము వలె ఆవరించి ఉన్న సాక్షి సమూహాన్ని చూడాలి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం మేఘం మనల్ని నడిపిస్తుంది, కారు మేఘానికి మనం వచ్చి ఉండలేదు అన్నాడు హెబ్రీ పత్రిక 12:18 వచనంలో. కాబట్టి మనం కారు మేఘానికి రాలేదు, మేఘానికి వచ్చాం. కారు మేఘాన్ని చూసి ఆగిపోవద్దు. కారణం ఏంటంటే మీరు ఆగిపోతే ఇంకా ఎవరేం చేయలేరు. మీరు ఒకవేళ ఆగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఆగిపోవాలని ఇవన్నీ జరుగుతాయి. మీరు ఆగిపోతే ఒకటి, ఆత్మ మీలో ఆనందించడం హెబ్రీ 10:38, దేవదూతలు ఆనందించడం పేతురు మొదటి పత్రిక 1:12. మాత్రమే కాదు, ఇదిగో మరి మీ పైన నాయకులు కూడా ఏడుస్తారు. అర్రే, ఈరోజు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? అన్నా శ్రమ అన్నా, నేను తట్టుకోలేకపోతున్నానన్నా, నిద్ర పట్టట్లేదన్నా, అన్నం ఎక్కట్లేదన్నా, నన్ను ఎందుకు ఇలా అంటాడన్నా, అసలు నన్ను అనాల్సిన అవసరం ఏంటన్నా, నన్ను ఎందుకన్నా ఇలాగన్నా అలాగన్నా ఇలాగన్నా అంటే అలాగ అంటాడండి. అలాగ అనేది ఎందుకంటే నువ్వు మానేయాలనే ప్రార్థన. నువ్వు ప్రార్థన మానేసి కూర్చుంటే ఏం జరిగిద్ది? వాడి ఆశ నెరవేరిద్ది. ప్రేక్షకుల కోరిక మేరకు 2వ పాట అన్నట్టు నువ్వు వాడి ఆశ నెరవేరుస్తున్నావా? వాడి ఆశ కాదు నెరవేర్చాల్సిందిరా బాబు. ఎక్కడికి రమ్ము అని చెప్పాడు చూసారా అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో? ఎవరు? ఆ దేశంలోనికి మనకంటే ముందుగా ప్రవేశించిన వాడు. ఆయన రమ్మని చెప్తే ఆయన వైపు చూడాలి కానీ, ఆయన రమ్ము అని చెప్తున్నాడంటే ముందుగానే నీ గురి సిద్ధమైంది. కాబట్టి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, రాజాజ్ఞకు భయపడక, ఆ మాట చూడండి ఎంత బాగుందో, రాజాజ్ఞకు లేదా రాజాగ్రహమునకు భయపడక స్థిర బుద్ధి కలిగిన మోషే బహుమానమందు దృష్టి ఉంచాడు. 26వ వచనం. కాబట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మనము గురి మాత్రమే చూడాలి. మన గురి ఎక్కడుంది? తెర లోపల ఉంది. అంటే ఆల్రెడీ వి రీచ్డ్ ద డెస్టినేషన్. ఆల్రెడీ మనం చేరాల్సిన గమ్యానికి యేసుక్రీస్తు ద్వారా చేరిపోయాం. అయితే ఆ అదృశ్యమైన దాన్ని నిదానించి చూడాలి. మరి కష్టమే. అదృశ్యమైన దాన్ని నిదానించి చూడడం చాలా కష్టం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని ఎంకరేజ్ చేయరు. వాళ్ళు కూడా చూపించేవేంటి? అసలు అసలు నిన్నంటం ఏంటన్నా, అసలు అసలు నీ జోలికి రావటం ఏంటన్నా, అసలు అలా కాదని వాడు ఎంతన్నా, అసలు వాళ్ళు ఏంటన్నా, ఇదేంటన్నా, అదేంటన్నా, దోయేగేంటన్నా, షిమి అనేవాడు ఏంటన్నా, అసలు ఆడు నరికేయాలన్నా అండి, అదన్నా ఇదన్నా అంటారు. అంటే వీళ్ళు కూడా మనకేం చూపిస్తారు? కానీ ఈ దినాల్లో మీరు అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఎందుకంటే అలా చూడకపోతే 23లో చెప్పాడు, రాజాజ్ఞకు మనం 27లో చెప్పాడు, రాజాగ్రహానికి మనం భయపడిపోతాం. మనం సాగిపోకూడదని కోరుకునే వారి దుఃఖానికి మనం ఆగిపోతాం. ఉం? చాలా మంది ఏడ్చేస్తున్నారన్న. ఎందుకు? ఉం? ఎందుకు ఏడుతున్నారు? అయ్యి బాబోయ్, మీరు కూడానా, మీకు కూడానా అంటున్నారన్న. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? అలా కాదని వాళ్ళని ఏడవద్దని వాళ్ళకి చెప్పొస్తానన్న. అంటే నువ్వు వెళ్ళొద్దురా బాబు, వాళ్ళ మీద దృష్టి పెట్టొద్దని చెప్పాడు. కానీ మనం వద్దనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఏడుతున్నారు, ఏడవద్దు, ఆ, మీరు ఏడిస్తే నేను సాగలేకపోతున్నాను, మీరు నా మీద పడి ఏడవద్దు అని వాళ్ళతో మాట్లాడొద్దు. అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి. ఇంకా ఎక్కువ ఏడవలసిన రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే వాళ్ళ ఏడుపులు అలాగే ఉంటాయి. మీరు సాగిపోండి. ఎందుకంటే ప్రభు చెప్పాడు మోషేతో, నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపో అని చెప్పాడు. ఎందుకంటే ప్లాన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్లాన్ గీయక ముందు వెళ్ళి ఆపితే బాగుండేది. ప్లాన్ అయిపోయిన తర్వాత ఇంక జరగాల్సిన ఏర్పాటుని ఎవడు ఆపలేడు. అవునా కదా? ప్లాన్ గీసింది ఎవరు? ప్లాన్ గీసింది ఎప్పుడు? సరే మళ్ళీ చెప్తాను. జగత్తు పునాది
జగత్ పునాది వేయబడక మునిపే దేవుని స్తోత్రం. ఇప్పుడు అప్పుడే ఎందుకు గీసాడు ప్లాన్? అప్పుడే ఎందుకు వేసాడు ప్లాను? ఎందుకంటే ఆ టైంలో ఎవడో డిస్టర్బ్ చేసేవాడు లేడు కాబట్టి. ఆ ప్లాన్ గీసేటప్పుడు వెళ్ళి ఎవరు కూడా ఆయన ఏం డిస్టర్బ్ చేయలేరు కాబట్టి, ఆ టైంలో ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ప్లాన్ వేసేసాడు. ప్లాన్ ఎవరు డిస్టర్బ్ చేయలేదు అంటే ఇక జరగాల్సింది కూడా ఎవరు డిస్టర్బ్ చేయలేరు, నువ్వు తప్ప. నువ్వు కూడా ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నావు అంటే నీ దృష్టి ఏడ్చేవాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఏడ్చేవాళ్ళ మీదకి వెళ్ళిపోతే ఏమైద్ది చెప్పండి? వద్దురా బాబు అంటే వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తానంటే ఏమైద్ది? దెబ్బలు తినేసి మళ్ళీ కొన్ని రోజులు అలా మౌనం కూర్చుంటాం అంతే. కూర్చొని మళ్ళీ ఇక నీ సాగేద యేసు నీతో నా జీవిత కాలం అంతా అని పాడతారు. మళ్ళీ మళ్ళీ కొంచెం సాగుతారు, మళ్ళీ వాళ్ళని చూస్తారు. ఇంగ్లీష్ లోనేమో నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బై, హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పాడతారు. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ చూసుకుంటారు. ఆ? అట్లా చూడొద్దు. హెబ్రీ 6:20 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఉండి మన ఆత్మకు లంగరు వలె తెర లోపలికి ప్రవేశించుతున్నది కదండి. నిరంతరము యాజకుడైన మెల్కిసెదకు మన కొరకు మన పక్షంగా తెరలోనికి అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించాడు. కాబట్టి ఆల్రెడీ మన కోసం ఆయన ప్రవేశించి రా 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 అని ఆయన పిలుస్తున్నాడు. వెనకాల ఆయనేమో పో 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 అని గెంటాడు. గెంటేశాడు. ఐగుప్తులోంచి రమ్మని పిలుస్తున్నాడు. కనాన్లో నుంచి మధ్యలో శత్రువులను చూసి ప్రార్థన చేస్తున్నాడు మోషే. ప్రభు అన్నాడు, నువ్వెందుకయ్యా ప్రార్థన చేస్తే? ఈ ప్రార్థన వద్దు బాబు. ఐగుప్తీయులు అంతమంది ఉన్నారు, అయ్యి బాబు 600 రథాలు, అయ్యయ్యో 600 అధికారులు ఉన్నారని మొరపెట్టుకో. నిన్ను పంపింది నేనే, నిన్ను రమ్మంటుంది నేనే. పంపింది ఐగుప్తులోంచి, రమ్మంటుంది కనాన్లో నుంచి. మధ్యలో శత్రువుల మీద మనసు పెట్టొద్దు, ఎందుకంటే వాళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు భాషలో చెప్పాలంటే చెరసాల్లో ఉండి ఉండి రిలీజ్ అయ్యారనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు? హిందుత్వంలో ఉంటే హిందువులు వాస్తవంగా లోకల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దిష్టి తీస్తారు. దిష్టి తీసి వెల్కమ్ చెప్తారు. లేకపోతే ఎక్కడి నుంచి అని వస్తే అదేగా చేసేది. ప్రభు ఏం చెప్పాడు చెప్తాను. ప్రభు ఏం చెప్పాడంటే అన్నపానములు తీసుకొని ఎదురు రావాల్సిన వాళ్ళు శపించడానికి బిలామును పిలిపించారంట. ఎవరు? మోయాబీలు. అన్నపానాలు తీసుకొని ఎదురు రావాలి. ఎందుకంటే మీరు చూడండి, దావీదు యుద్ధం చేస్తున్నప్పుడు షేబాను వాడు ఏం చేశాడు? ఫలహారము, పండ్లు, అన్ని ఆహారము, జున్నుగడ్డలు అన్ని సిద్ధపరచుకొని వచ్చి మరి దావీదుకు అతనితో ఉన్న వారికి ఇచ్చాడు. మాత్రమే కాదు, యుద్ధ భూమిలో అలసిపోయి ఉంటారు, 40 రోజులు అయిపోయిందని యెషయి తన కుమారుని కూడా ఏం చేశాడు? గోధుమలను జున్నుగడ్డలు ఇచ్చి పంపించాడు. మాత్రమే కాదు, 318 మందిని పట్టుకొని వెళ్ళి లోతును అతనితో ఉన్న వారితో యుద్ధం చేసినప్పుడు కూడా మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఎదురొచ్చాడు. కానీ వీళ్ళు ఎందుకు ఎదురొస్తున్నారు? ఆహారం ఇవ్వటానికి కాదు ఎదురొచ్చేది. ఐగుప్తీయులు ఐగుప్తులో నుండి వచ్చిన వారిని ఘనపరచాల్సింది పోయి వాళ్ళని సింహాసనానికి ఎదురుగా లేచారు అమాలేకి. దేవుడు ఏమన్నాడు తెలుసా? అమాలేకుని నేను పూర్తిగా నిర్మూలన చేస్తానని. మోయాబు నేను నిన్ను కొడతానని చెప్పాడు. కాబట్టి ఈ కీర్తనలో ఏముందంటే, ఇదిగో వారిని నేను నిర్మూలన చేస్తాను, సజీవులు ఉన్న దేశంలో నుండి వారిని నేను పెళ్లగిస్తానన్నాడు 5వ వచనంలో. కాబట్టి మన శత్రువులకు దేవుడు చేయాల్సినవి చేస్తున్నాడు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు. మన పని ఏంటి? వాళ్ళని చూసి ఎండిపోదామా? వాళ్ళని చూసి ఆగిపోదామా? ప్రభుని చూసి ఆగిపోదామా? బర్నబాస్ అన్న వాక్యం చాలా ప్రస్తుతంగా ఉంది. చాలా ప్రస్తుతంగా ఉందంటే నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. మీరు అందరు నాకు ఒక ఆన్సర్ చెప్పండి. సోమవారం నిడదవోలులో ఏ గ్రంథం మీద వాక్యం వింటున్నాం? యోహాను సువార్తే కదా. జగన్నాథపురంలో మత్తయి సువార్తే కదా. నల్లజర్లలో మార్కు సువార్తే కదా. బుధవారం పెంటపాడులో యోహాను మొదటి పత్రికే కదా. భీమవరంలో పేతృపత్రికే కదా. గురువారం కాకినాడలో యెహోషువ గ్రంథ ధ్యానాలే కదా. గురువారం రాత్రి రాజమండ్రిలో ప్రకటన గ్రంథ ధ్యానాలే కదా. శుక్రవారం ఉదయకాలం దండగారిలో అపోస్తుల కార్యాల ధ్యానాలే కదా. శుక్రవారం రాత్రి తణుకులో హెబ్రీ పత్రిక ధ్యానాలే కదా. శనివారం మొదటి శనివారం, రెండవ శనివారం, మూడవ శనివారం, నాలుగవ శనివారం ఎక్కడ ఏది ధ్యానించాలో అదే ధ్యానిస్తున్నాం. కానీ పత్రికలు వేరైనా మనకు ప్రస్తుతం ఏది కావాలో అదే వాక్యం వస్తుందంటే
ఇది బర్నబా అన్న మాట్లాడట్లేదు. ఇది బర్నబా అన్న ద్వారా వస్తున్న వర్తమానమే కాదు అసలు. ఇది మాట్లాడుతుంది ఖచ్చితంగా దేవుడే అని బర్నబా నమ్మాలి ఫస్ట్. మీరు కూడా నమ్మితే మీకే మేలు. నమ్మిన వాళ్ళందరూ ఏమవుతారంటే నమ్మిన వాళ్ళందరూ పచ్చని ఒలివ చెట్టులా ఉంటారు. పచ్చని ఒలివ చెట్టులాగా మీరు యేసుక్రీస్తు వచ్చు దినం వరకు ఉందురుగాక. మిమ్మల్ని ఎవరో ఆదరించడానికి వచ్చినప్పటికి మీరే వారిని ఆదరించాలి. ఎందుకు వచ్చావంటే, నేను అనుకున్నాను నువ్వు అన్నం తినటం మానేస్తావు, నీకు నిద్ర పట్టదు, నువ్వు అలా బక్క చిక్కిపోయి ఉంటావు అని నేను అనుకున్నానంటే, పిచ్చమొహమా నువ్వు అట్లెందుకు అనుకున్నావు అసలు? ఆల్రెడీ మనము తెర లోపలికి వెళ్ళిపోయాం కదా. ఇంక మనల్ని ఎవడు ఆపుతాడు? అమాలేకీలు ఆపుతాడా? మోయాబీలు ఆపుతారా? అమ్మోనీలు ఆపుతారా? అమోరీలు ఆపుతారా? ఫిలిస్తీన్లు ఆపుతారా? వీళ్ళందరూ వాస్తవంగా అన్నపానాలు పుచ్చుకొని రావాలి. అయ్యా 430 ఏండ్లు ఇటుకలు చేసిన నీకు విడుదల కలిగిందే, నువ్వు ఎంత గొప్పదానివి అసలే, చెరలో నుంచి నీకు విడుదల కలిగిందని వాళ్ళందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలా? ప్రోత్సహించవలసిన వాళ్ళు నిర్మూలన చేయడానికి వచ్చారు. అసలు ఫరో లాంటోడే అక్కడ ఆగలేదు, పోయాడు. శేషం వల్లే మునిగిపోయాడు. అటువంటిది మరి వీళ్ళందరూ ఆగుతారా? నిజంగా అరణ్యంలోనే శత్రువులు మనల్ని పాతి పెట్టేయాలి అని అనుకుంటే ఐగుప్తులున్న ఫరో చేతిలోంచి విడుదలే కలిగేది కాదు. ఫరో చేతిలోంచి విడిపించాడు. కనాన్లో ఆరాధన జరగటానికి కావలసినవన్నీ సిద్ధమైన ఆరాధనకి వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో ఈ లొల్లి, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఈ లొల్లి వచ్చింది అనమాట. ఈ లొల్లి వచ్చినా మీరేం ఫీల్ అవ్వకండి, దాని మీద మనస్కరించకండి. కారణం ఏంటంటే, మీరు దాని మీద మనస్కరిస్తే ఎండిపోయిన చెట్లు అయిపోతారు. ఎండిపోయిన చెట్లు అయితే ఏమైంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మస్తకి వృక్షములు అనే విషయం మాట్లాడుతూ అక్కడ ఒక వాక్యం చెప్పాడండి. ఆ మస్తకి వృక్షాలు ఎలా ఉన్నాయంట? 30వ వచనం, 1:30. ఆకులు వాడిపోయి ఉన్నాయంట. ఆకులు వాడు మస్తకి వృక్షం, ఆకులు వాడు మస్తకి వృక్షం. ఇప్పుడు చూడండి 31, బలవంతులు నారపీచు వలె అయిపోయారంట. నిజంగా ఎంతెంత బలవంతులు ఈ రోజు ఎలా అయిపోయారు? నారపీచులు అయిపోయారు, బలహీనలు అయిపోయారు. ఎంత బాగా పాడేవారు, ఎంత బాగా వాక్యం చెప్పేవారు, ఎంత బాగా పరిగెత్తేవారు, ఎంత బాగా పరిచయం చేసేవారు. ఇంతకీ వాళ్ళు తప్పేం చేయలేదు. వాళ్ళు చేసిందల్లా ఏంటంటే, ఈ కపటంతో మాట్లాడేవారితో, అబద్ధంగా మాట్లాడేవారితో వాళ్ళని చూసి ఇంక వద్దండి బాబు, మేము ఈ పరిచయలోకి వెళ్తుంటుంటే వీళ్ళు మా మీద పడి ఏడుతున్నారు, మేము ఆగిపోతామండి అని చెప్పి ఆగిపోయారు. అసలు నిన్ను మనస్కరించొద్దని చెప్తున్నాడు ప్రభు. ఎందుకు చెప్తున్నాడంటే, నీవు వస్తున్న మహిమలు అసలు నీ అర్హతకు చెందినవి కాదు. అది కేవలం యేసు ప్రభు రక్తం వల్ల వచ్చిన యోగ్యత. అందుకనే వాళ్ళు ఓర్వలేరు. ఇప్పుడు మీరే చెప్పండి, పరలోకంలో స్థలం లేకుండా గెంటి వేయబడినోడు ఇంతకంటే ఏం చేస్తాడు చెప్పండి? ప్రకటన గ్రంథం 12లో ఒకప్పుడు అభిషేకం పొందిన కెరూబు, వాడుకున్న ఆ అర్హత, వాడుకున్న ఆ యొక్క ఏమంటారంటే ఆ గొప్ప ధన్యతను వాడు పోగొట్టుకొని అక్కడి నుంచి పడిపోయాడు. మరి పడిపోయినోడు ఇప్పుడు ఈరోజు మనకి దేవదూతలు వచ్చి పరిచయం చేస్తే వాడికి అసలు డైజెషనే అవ్వదు కదండి. పరగడుపునాడు రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటాడు. ఆ లూసిఫర్ పడిపోయినాడు. వాడు మన మీద పడి ఏడకపోతే ఏం చేస్తాడు? వాడు ఏడుస్తున్నాడని మీరు ఆగిపోతే ఏం జరుగుతుంది? బలవంతులు నారపీచు వలె అయిపోతారు. వారి పని అగ్ని కణం వలె కనబడుతుంది. పని అగ్ని కణం వలె కనబడుతుందంటే అర్థం ఏంటి? సొలొమోను కట్టిన మందిరం మీద నెబుకద్నెజరు వచ్చి అగ్ని వేసినప్పుడు అది ఎలా కనపడిందో అలా కనపడుతుంది కొంతమంది పని. ఎందుకు కనబడిద్ది అంటే, పరిగెత్తాల్సిన వాళ్ళు ఆగిపోయారు. కానీ మీరు ధ్యానం చేయండి, యెషయా గ్రంథంలో ఏం చెప్పాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు అలయక పరిగెత్తుతారనే మాట ఎంత అద్భుతమైన మాట అది. 40వ అధ్యాయం 30వ వచనంలో అన్నాడు, లేదా 31లో అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. వారు 30లో చెప్తున్నాడు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కానీ 31 వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. హల్లెలూయా. అలయకుండా పరిగెత్తాల. ఎప్పుడు సాధ్యం? ఎప్పుడు సాధ్యం? సమస్యల వైపు చూస్తే కాదు, ఏడ్చేవాళ్ళ వైపు చూస్తే కాదు, ప్రస్తుతం చూస్తే కాదు, దృశ్యమైన వాటిని చూస్తే కాదు, అనిత్యమైన వాటిని చూస్తే కాదు, నిత్యమైన వాటి మీద మనసు పెడితే అలయకుండా పరిగెడతాం. ఉం?
మీకు బీపీ ఎందుకు వచ్చిందంటే ఫలానోళ్ళ వల్ల, షుగర్ ఎందుకు వచ్చిందంటే ఫలానోళ్ళ వల్ల. ఉమ్. మీకు ఎందుకు డైజెషన్ అవ్వట్లేదు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఫలానోళ్ళ వల్ల. ఇక అన్ని వాళ్ళ వల్ల అయితే యేసుప్రభు ఏం చేశాడు? వాళ్ళందరిని చూస్తా కూర్చోమన్నాడే. యేసుప్రభు వాళ్ళందరిని చూస్తా కూర్చొని బీపీ పెంచుకో, షుగర్ పెంచుకో, అనారోగ్యం పెంచుకో, ఆ ఇవన్నీ చెప్పాడు ప్రభు. వద్దండి, మీరు ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే 40 అధ్యాయంలో చెప్పాడు, పక్షిరాజుల వలె రెక్కలు అన్నాడు. పక్షిరాజు ఏం చేసిద్ది? తన రెక్కలను ఎప్పటికప్పుడు అవి మార్చుకుంటది. మీరు ఎలాగైతే పెయింట్ వేస్తా ఉంటారో తలకి, అలాగే ఇది కూడా ఏం చేస్తుంది అంటే, నేను ముసల్దాన్ని అయిపోయానని తెలియకుండా ఉండటానికి అది వయసు పెరిగే కొద్దీ తన కొత్త రెక్కలు తెచ్చుకుంటది అనమాట. అంటే ఈ వచనం ప్రకారం నూతన పరచబడతా ఉంటాం. అసలు మనం ఇంకా సంవత్సరాలు తరిగే కొద్దీ ఇంకా నూతనం అయిపోవాలి. నూతనం అవటం అనేది దేని క్రింద వచ్చింది? సెలూన్ షాప్లోకి వెళ్తే రంగు వేస్తారు, ఆయన రెక్కల క్రిందకి వస్తే ప్రభువే నూతనత్వం ఇస్తాడు. వచ్చి ఆయన రెక్కల క్రింద కూర్చోండి, గంటకు 100 రూపాయలు. ఎవరు వస్తారండి? మలాకి గ్రంథం 4:2 రెక్కల క్రిందకు వచ్చే వాళ్ళకి ప్రభు చెప్పాడు, మీరు క్రొవ్విన దూడలు వల్ల గొంతులేస్తారన్నాడు. 91 కీర్తనలు ఏమన్నాడు? ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలదన్నాడు. అక్కడ ఏమన్నాడు? నేను నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తానన్నాడు కదా. ఒకప్పుడు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు పోయినాయి. ఒకప్పుడు నడుము లాగేసేది, ఇప్పుడు పోయింది. ఒకప్పుడు అరిగేది కాదు, పోయింది. ఒకప్పుడు తుమ్ములు పోయినాయి. అన్నీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? రెక్కల క్రిందకు వచ్చా. రెక్కల క్రింద ఉంటే అన్నీ పోతాయి. ఆయన ఆరోగ్యం ఇస్తాడు, రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. కాబట్టి దయచేసి వినండి, మీరందరూ రెక్కల క్రింద ఉండండి. మనం చాలా త్వరగానే గమ్యానికి చేరుకోబోతున్నాం. మన ప్రభు మన కొరకు నిర్ణయించిన స్థలానికి మనల్ని తప్పకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు. మనకు శక్తి సరిపోతుంది, వాళ్ళు మనకు ఆహారం అవుతారు. ఇది కాలేబు మాట. సంఖ్యాకాండం 14 అధ్యాయం 8వ వచనంలో ఇలా మాట్లాడండి ఈ ఉదయం మీరు కూడా. ఎందుకంటే నవ్వులు పాలయ్యేది మనం కాదు, నవ్వులు పాలయ్యేది మన శత్రువే. కారణం వాడి ప్లాన్లు ఎప్పుడు వేసాడు? మనం పుట్టి మనం వృద్ధి చెందాక వాడు ప్లాన్లు వేసాడు. మన మేలు కీడులు ఇంకా పుట్టక ముందే మన కొరకు దేవుడు ప్లాన్ వేసాడు. కాబట్టి మన ప్లాన్లు జగత్ పునాది వేయబడక మునిపే. ఇప్పుడు ఓ ప్రశ్న మిమ్మల్ని అడిగిన నేను నిన్న చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది ఈ మాట. ఏదంటే మొన్న నలజర్లో మనం మాట్లాడుకున్నది, యేసుక్రీస్తుకు అంత జ్ఞానం వచ్చింది కదా, ఆ జ్ఞానాన్ని, అద్భుతాలను, ఆ సంగతులను వారు నిజంగా నమ్మారా? అంటే నిజంగా ఇది జ్ఞానమే అని ఎంచారా? ఇది నిజంగా అద్భుతాలని ఎంచారా? ఇవి నిజంగా గొప్ప సంగతులని ఎంచారా? ఎంచలేదా? ఎంచారని అనుకున్నామా, ఎంచలేదు అనుకున్నామా? ఎంచారు సార్, ఎంచారు ఎంచారు కాబట్టి అభ్యంతరపడ్డారు. అసలు ఈడు పిచ్చోడు, ఈడు మాటలన్నీ పిచ్చి అంటే వాళ్ళు అనుకోరు కదా. ఈ రోజు నువ్వు కూడా డెవలప్ అవుతున్నావు కాబట్టి నీ మీద శత్రువులు తయారయ్యారు. అసలు నువ్వు డెవలప్ అవ్వకపోతే శత్రువులే తయారవరు. కాబట్టి నువ్వు డెవలప్ అయ్యాక వేసిన ప్లాన్ వేరు, నువ్వు డెవలప్ అవ్వటానికి ప్రభు వేసిన ప్లాన్ వేరు. నువ్వు డెవలప్ అయ్యాక వేసిన ఏ ప్లాన్ నిలబడదు. నీ శత్రువు నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పి మళ్ళీ దాని మీద నువ్వు మనసు పెడితే దానికి బరువు పెడతావు. గొలియాతు ఆయుధం ఎంత బరువు దావీదు దృష్టిలో? మీరే చెప్పండి. ఏమీ లేదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మీరు ఆలోచిస్తే, ఈ యుద్ధంలో 5వ వచనంలో వాడికి రాగి శిరస్త్రాణం ఉంది, వాడికి యుద్ధ కవచం ఉంది, 5,000 తులముల రాగి ఎత్తుగలదు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దగ్గరికి వచ్చి బాబు గొలియాత్ చేతిలో 5,000 తులముల ఎత్తుగలిగిన రాగి బళ్ళెం ఉంది, వాని యొక్క ఈటే ధోని అంత పెద్దది అని ఎవరైనా చెప్తే రాయెట్టుకుని వెళ్తారండి మీదకి? రాయి ఏం మాట్లాడలే. రాయి పట్టుకొని వెళ్ళాడంటే ఆయుధాలు బరువు ఎంత చూసుకున్నాడా? మరి మీరెందుకు ఆ చులకని శ్రమ అనే దానికి ఎందుకు వెయిట్ కలిగిస్తున్నారు కదా? రైట్. దాని గురించి మీరు మాట్లాడకండి, దాని గురించి మీరు ఆలోచించకండి, దాని గురించి మీరు ఎవరైనా మీ దగ్గర ఆలోచించినా దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఎందుకంటే అది చులకనిది మన దృష్టిలో. ఆఫ్టర్ ఆల్ వీడు సున్నతి లేనివాడు, వీడు ఎంతటి వాడు అన్నాడు అంతే. ఒకవేళ దావీదు పెద్ద బండ తీసి ఇసిరేసాడు అంటానికి లేదు. ఎందుకంటే 5 రాళ్ళు ఏరాడు, వాటిని వడిసెల్లోకి తీసుకొని విసిరి కొట్టాడంటే
దావీదు వయసు ఎంత? సౌలే చెప్పాడు, నీవు బాలుడవు, ఏమన్నాడు, నీకు బలం చాలదన్నాడు. 34 సమూయేలు మొదలుగాని 17. బలం చాలనాడు పెద్ద రాయి ఎక్కడ ఇస్తాడు? చాలా చిన్న రాయి తీసుకున్నాడు. చాలా చిన్న రాయి తీసుకున్నాడు. చాలా చిన్న రాయి ఎందుకు తీసుకున్నాడు అంటే, అతని యొక్క శిరస్త్రాణాన్ని ఆలోచించలేదు, కవచాన్ని ఆలోచించలేదు, అతని బళ్ళెం ఆలోచించలేదు, అతని ఈటి ఆలోచించలేదు. ఒకటే ఆలోచించాడు, ఏమనంటే వీడికి అన్నీ ఉన్నాయి కానీ వీడికి సున్నతి లేదని. కాబట్టి మన గురించి శత్రువు ఆలోచనలన్నీ రాత్రి పాకిస్తాన్ వాళ్ళు తయారు చేసిన బాంబులు లాంటివి. అవి పేలవంతే, అవన్నీ తుస్సుమంటాయి. కాబట్టి మీరు తెలుసుకొని మీరు ఏం చేయాలంటే, అద్దరికి చేరామనే ఆనందాన్ని మీరు జయోత్సాహంతో పాడండి అంతే. పాటలు పాడటం మానేశారు కొంతమంది. ఎందుకు? బబులోను నదుల దగ్గర పాటలు ఏమొస్తాయి అంటున్నారంట వాళ్ళు. ఎందుకు పాడట్లేదంటే, మేము చెరలో ఏం పాడమండి అంటున్నారంట. చెరలోనైనా పాడాలి. ఫిలిప్పి పత్రిక ఎప్పుడు రాశాడు పౌలు గారు? చెరసాల్లో నుంచే రాశాడు. ఏమని రాశాడు? 4:4 ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. అందుకనే దావీదు ప్రభు యొక్క కృపను పొంది పాటలు రాస్తున్నాడు. 52వ కీర్తనలో ఆయన రాసిన పాట ఏంటంటే, ఇక్కడ చెప్పాడు, మేము ఒక రోజు తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు నవ్వుతాం అని చెప్పాడు. కాబట్టి మనల్ని చూసి ఏడ్చే వాళ్ళని చూసి నవ్వే రోజు చాలా దగ్గరగానే ఉందని నమ్మి ప్రభు మిమ్మల్ని అందరిని బలంగా స్థిరపరచును గాక. మరి వాడిగల మంగళ కత్తిలాగా నాలుకను ఎవడైతే వాడుతున్నాడో, అబద్ధం ఎవడైతే పలుకుతున్నాడో, కపటం ఎవడైతే మాట్లాడుతున్నాడో, సో వాటిని మీరు పట్టుకోకండి. కారణం ఏంటంటే 9వ వచనంలో చెప్పాడు, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెడుతున్నాను. స్మరించాల్సినవి స్మరిద్దాం, ధ్యానించాల్సినవి ధ్యానిద్దాం, మనస్కరించాల్సినవి మనస్కరిద్దాం, గురిపెట్టాల్సినవి గురిపెడదాం. ప్రభు మిమ్మల్ని అందరినీ అలా నడిపించును గాక. ముందు చాలా విస్తారమైన పని ఉంది. ఆ పని మీద నుంచి ధ్యానం తప్పించుకోకండి. ఇవన్నీ కూడా ఉంటాయి, రేపు పోతాయి. కానీ నువ్వు నిత్యమైన ప్రణాళికలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, పిలిచాడంటే ఖచ్చితంగా నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అది చేరేదాకా మధ్యలో ఏమొచ్చినా వాటి వైపు చూడొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. ఎప్పుడు చూసినా పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలి. ఎప్పుడు చూసినా క్రొవ్విన దూడవలే ఉండాలి. అటువంటి కృప దేవుని ఆత్మ మీ అందరికీ దయచేయను గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమె 52వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించిన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో శత్రువు తరుముతున్నప్పుడు కూడా దావీదు గారు శత్రువు మీద లక్ష్యం ఉంచకుండా కేవలం ప్రభు మీదే తన ధ్యానాన్ని, తన లక్ష్యాన్ని నుంచి దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొంది ఆయన మరి పచ్చని ఒలివ చెట్టు వల్ల ఏ విధంగా అయితే ఆయన వృద్ధి పొందాడో, ఆయన ఏ విధంగా అన్ని విషయాల్లో ఆయన విజయాన్ని ఏ విధంగా పొందారో జ్ఞాపకం చేస్తూ, మనం కూడా ఈ రోజున శత్రువుల మీద మన ధ్యానం అనేది ఉంచకుండా ప్రభు మీద ధ్యానం ఉంచినట్లయితే మనం ఏ విధంగా మనం అభివృద్ధి పొందుతామో ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకు జ్ఞాపకం చేశారు. శత్రువులు మన మీద, మనం దేవుని సంకల్పం అంటే ఇవన్నీ ఏర్పడక ముందే మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది. కాబట్టి ఆ సంకల్పంలోకి మనల్ని పిలువబడ్డాం. కాబట్టి మనల్ని పిలిచినటువంటి పిలుపు, ఆ పిలుపు ద్వారా మనకు కలిగినటువంటి తెరలోపల ప్రవేశం, ఆ తెరలోపల మనకు ఉంచబడినటువంటి ఆ లక్ష్యం మీదే మన గురి. అది అదృశ్యమైన వాటి మీదే మనం, దృశ్యమైన వాటి మీద, ఈ శత్రువుల మీద, వీళ్ళందరి మీద దృష్టి ఉంచి వాటిని వింటూ వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చెవిటి వారి వలె ఆ శ్రమ కూడా, ఎదురవుతున్న శ్రమ కూడా చులకన శ్రమ అని మనం ఎంచుకొని మనం ముందుకు సాగిపోతే మన యొక్క లక్ష్యం మీద, మన గురి మీద, మనం అదృశ్యమైన వాటి మీద మనం నిదానించి చూస్తూ మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో ప్రభు మీద లక్ష్యం ఉంచి మనం కృపిందోళ్ల వలె గంతులు వేసే అనుభవంలో ఉంటామని, అలేక పరిగెత్తామని, కారు మేఘం మీద కాదు కానీ మనం సాక్షి సమూహం అనే మేఘం మీద మన లక్ష్యం నుంచి ముందుకు సాగిపోవాలని, మన ముందు అనేక మంది పరిగెట్టిన వారు ఉన్నారు. మనకి వారికి వల్లే మనం కూడా ముందుకు సాగిపోవాలని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతిని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కాకినాడలో, రాజమండ్రిలో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. అలాగే
జరుగుతున్న పరిచర్ల కొరకు ఈ శనివారం పెద్దాపురంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు వేములవాడ అగ్రహారంలో పరిచయం చేస్తున్న అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు అహరోన్ గారు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. వందనాలండి. అయ్యా వందనాలయ్యా. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి యేసు వందనాలు. మమ్మలను మీరు ప్రేమించి ప్రతి విషయంలో మా పట్ల తండ్రి కృప చూపుతున్నందుకు వందనాలు. దావీదును ప్రభువా మీరు ఎంత ప్రేమించి దేవా మీ పక్షంగా ప్రభువా తన ఆలోచన తన ఆశను ఆయన తన చుట్టూ ఎన్ని చుట్టుముట్టినా ఏమాత్రము తండ్రి వెనుకాడు వేయకుండా మీ మీదనే ధ్యానం ఉంచినట్లుగా అట్టి మనుషులు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మాకును ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో ఈ తగిన వర్తమానం మాకు అందిస్తున్నందుకు వందనాలు. మేము కూడా ప్రభువా మా చుట్టూన్న వాటిని చూసి ఆగిపోక దేవా మాకు కానానులో ఆరాధన ఉన్నది, ఆరాధన వర్తమానములు ప్రస్తుతం నైనా మేము నడవలసిన విధానము మమ్మల్ని తండ్రి ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు, అందున వాటి కృతజ్ఞతలు. దేవా ప్రస్తుతం అయితే ప్రభువా మమ్మలను ఒక ఒలివ చెట్టు వలె అనగా అభిషేకించినటువంటి ఆధిక్యత గలటువంటి అనుభవంలోనికి నాయన తీసుకువస్తున్న కృతజ్ఞతలు. మేము ఏమి చేయాలనో, వేటి మీద ధ్యానం ఉంచాలనో, వేటిని ఆశించాలనో మాకు ప్రస్తుతానికి గ్రహింపిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవా మేము ఆగిపోక ముందుకు సాగడానికి దేవా ఏ చెట్లయితే మాట్లాడుతున్నాయో మేము కూడా ప్రభువా వాటి స్వభావము, వాటి ధ్యానము వాటి పని మీద ఉన్నది. మేము మా స్వభావము మా పని మీద ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, ఒకప్పుడు మేము అడవి ఒలివ మొక్కల వలె దేవా ఉన్నటువంటి మమ్ములను యా మీ యొక్క స్వాభావికమైన ఒలివ మొక్కలు ఉన్నట్లుగా సారవంతమైనటువంటి అయ్యా ఫలమిచ్చినట్లుగా, కాపిచ్చినట్లుగా, తండ్రిని సంతోషపెట్టినట్లుగా అట్టి సారవంతమైనటువంటి బ్రతుకులుగా మమ్మల్ని మార్చినందుకు కృతజ్ఞతలు, వందనాలు. అలాగే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘ సహవాసాలు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండినట్లుగా కృప చూపుతున్నందుకు వందనాలు. ఒకప్పుడు మేము బక్కజిక్కి బలహీనమై నారపీచు వల్ల ఉన్నటువంటి మా ఆలోచనలు, తలంపులకు అలా ఉండకుండా తండ్రి కనికరపడి సారవంతమైన భూమిలో నాటినట్లుగా చక్కని ఫలమిచ్చు ఒలీవ చెట్టు వలె ఉన్నట్లుగా దాని కృప చూపుతున్నందుకు వందనాలు. తండ్రి వాక్య ధ్యానాలు, వర్తమానాలు ఏమైనా ప్రస్తుత కాలానికి ఏది అవసరమో అదే మీరు మాట్లాడుతూ మాకు సారం అందిస్తున్నందుకు వందనాలు. ఇట్టి సారవంతమైనటువంటి సంఘ సహవాసంలోనికి ఇంకా అనేకులు వచ్చినట్లుగా కృప చూపండి, అనేకులు ధ్యానం ఉంచినట్టుగా కృప చూపండి. దేవా నీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది, శత్రువు అయ్యా ఆయన ధ్యానము కీడు కోరుకుంటుంది. అదే దావీదు ధ్యానము ప్రభువును, కృపను వెతుకుతుంది. దేవా మేము ఎప్పుడు శత్రు యొక్క ధ్యానం చేయకూడదు అని, దేవుని యొక్క ధ్యానము దైవ కృపను వెతకాలని మాకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నా. నీ తలంపులకై స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. ఆయా పరిచర్య, ఆయా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీని అంతటి బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ సాయంకాలం జరగబోతున్నటువంటి కూడికను బట్టి స్తోత్రాలు. ఇంకా నీ ప్రత్యేకమైన నీ కృపను ఉంచి అనేకులు ప్రభువా మరి బలపడినట్లుగా, సారవంతముగా మార్చబడినట్లుగా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నట్లుగా కృప చూపుతున్నందుకు వందనాలు. తండ్రి మేమైతే అనే మాట గొప్ప అయా ఆదరణ ఇచ్చేది. అందరూ అలాంటి అనుభవంలో ఏసునామలు వచ్చుదురుగా కానీ పలుకుతున్నా. దేవా ఏసునామలు అలాంటి అనుభవంలో నడిపించబడుదురుగా కానీ పలుకుతున్నా. నిత్యము నీ కృపను యొద్దకు నడిపించబడుదురుగా కానీ పలుకుతున్నా. పరిశుద్ధులైన తండ్రి, ఇంతవరకు అయ్యా మేము దేని మీద దృష్టి ఉంచవలనో అయ్యా ఎఫెసీ పత్రిక నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి విషయంలో మాకు ఆత్మ ద్వారా, విమోచనం ద్వారా మా స్వాస్థ్యం మీద మేము మనసు పెట్టాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వాటి మీద నిత్యము మా హృదయాలను కట్టుకుంటూ మిమ్మల్ని స్తుతించుకుంటూ దేవా ముందున్న వాటిని అయ్యా మేము చేరుకోవడానికి నీ కృప అనుగ్రహించబోతున్నాం. స్తోత్రములు. తద్వారా
తండ్రి అలాగనే హైదరాబాద్ లో జరగబోతున్న కాన్ఫరెన్స్ అంతటి బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నా. స్త్రీలు ఏర్పాట్లు సిద్ధపరుస్తుండగా ఇంకనూ విశేష నీ కృప ఉంచండి. అనేకులను తండ్రి ఆయత్తపరచండి, బలపరచండి. దేవా, ఈ పరిచర్య జరుగుతూ ఒకవైపు నిన్ను స్తుతిస్తున్నది, మరొక వైపు శత్రువు ఏడుస్తున్నాడు. అయ్యో, మన ప్రయత్నం ఎట్లా అయ్యా విఫలమాయనే అని వాడు అనుకుంటున్నాడు. అతనికి తగినదే మేమైతే నిత్యము ఆయన యందు బలము పొందుకొని నడుస్తున్నామని మేము చెప్తున్నాం, స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, అతడు యెషయా గ్రంథంలో చెప్పబడ్డాడు తండ్రి, నిత్యము బలం పొందుకొని మీ వైపు చూస్తుంటున్నాము, నిత్యము బలం పొందుకొని మీ వైపు నడుస్తున్నాం. అట్టి బలం అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. మాకు బలమైన క్రీస్తువు వంటి స్తోత్రములు. ఇంకనూ అధిక బలము చేత నింపండి. నడిపించబడుతున్న అయ్యా కార్యనిర్వాహకుల బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మరి తండ్రి, నాయకుని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నా. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సారవంతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని బట్టి స్తోత్రములు. ఇంకనూ ఈ సారం అనేకులకు తండ్రి అయ్యా అందునట్లుగా, అనేక ప్రాంతాలు చేరున్నట్లుగా, అందరూ వారి ఆత్మీయత ఉల్లసించినట్లుగా కృప చూపబోతున్న స్తోత్రాలు. ఇచ్చిన ఉదయకాల సందేశం బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి జరగబోతున్న కార్యం అంతటి మీద నీ కృప ఉంచి మరొక దినంలోనికి మనం నడిపించే స్తోత్రం చెల్లిస్తూ, ఈ దినాన్ని చేయబోతున్న కార్యములన్నీ సఫలం చెయ్యి తండ్రి, మహిమ పొందుకో. ఇంతవరకు ప్రతి ప్రయాణుడు తోడుగా ఉంటున్నారు, వందనాలు అయ్యా. అనేక సహాయకులను మీరు అందిస్తున్నందుకు వందనాలు. అనేక చోట్ల విస్తరించినట్లుగా కృప చూపుతున్నందుకు వందనాలు. ఇంకను తండ్రి, అత్యధికముగా మీ నామ మహిమ కొరకు మేము ఫలించినట్లుగా, పచ్చని ఒలివ చెట్టు వలె ఉండినట్లుగా ఈ యొక్క అయా ఈ యొక్క వర్తమానాలు మీరు మాకు ఇచ్చి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీకు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రియుడు రక్షకుడైన యేసు నామం పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసి దేవుని సేవకులు అహరోన్ గారికి, అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అయ్యా అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.